హలో ఫ్రెండ్స్, నమస్తే. చిన్న పిల్లలకు పుట్టిన కాడ నుంచే వాళ్ళకు మాటలు వచ్చి బుడిబుడి నడకలు నేర్చిన సమయం నుంచే పెద్దలను గౌరవించాలి, అమ్మా నాన్నను పూజించాలి, ప్రేమించాలి, గౌరవప్రదంగా బ్రతకాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, వినయంగా ఉండాలి, నమ్రత కలిగి ఉండాలి అనేటటువంటి విషయాలు మొత్తం నేర్పాల్సినటువంటి అవసరత తల్లిదండ్రులకు ఉందండి. ప్రథమ పాఠశాల పిల్లలకి ఎవరో తెలుసా? తల్లి ఒడే ప్రథమ పాఠశాల. ఫస్ట్ ఉపాధ్యాయురాలు ఎవరో తెలుసా? తల్లి మాత్రమే. తల్లి ఒడి నుంచి నీతి మాటలు, చక్కని మాటలు, విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం అలవడుతుంటుంది ఫస్ట్ తల్లి నుంచి. తల్లి ఒడి పాఠశాల లాంటిది. ప్రథమ గురువు కూడా తల్లే. ఆ తల్లి విద్యాబుద్ధులు నేర్పుతూ, వినయంగా పెంచుతూ, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దితే సమాజంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు, అత్యాచారాలు జరగవు, ఉగ్రవాద తత్వం ఉండదు, శాంతియుతంగా వర్ధిల్లుతుంది. అంటే తల్లి పోషించాల్సినటువంటి బాధ్యత గురుతర బాధ్యత. అవునంటారా కాదంటారు ఫ్రెండ్స్? అంతా ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చిన్న పిల్లలే పర్ఫెక్ట్ ఏజ్ రాకుండానే ప్రేమలో పడిపోవటం, వ్యామోహంలో పడిపోవటం, ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం, వీళ్ళే చిన్న పిల్లలు అనుకుంటే వీళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టడం, ఆ పిల్లల్ని ఎలా సక్రమంగా పెంచాలో తెలియనటువంటి విధానంలో మునిగిపోవటం జరుగుతుంది. మెచ్యూర్డ్గా ఉన్నటువంటి మైండ్ తత్వం అనేది లేకుండానే, మైండ్ మెచ్యూర్డ్ కాకుండానే ప్రేమలో పడిపోయి విఫలయత్నం చెందుతున్నారు. ఆ ప్రేమను సాధించుకోవటం కోసం, ఆ ప్రేమను పొందటం కోసం ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటివే జరుగుతున్నాయి సమాజంలో. ఎక్కడ చూసినా ఇలాంటివే జరుగుతున్నాయి. ఎక్కడైనా అర్థవంతమైనటువంటి జీవితాలు లేవు, అర్ధరహితమైనటువంటి జీవితాలు ఉన్నాయి. ఎందుకంటే మానవ జీవితం అనేది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనటువంటిది మన ప్రాణం. ఆ ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిండు నూరేళ్ళు నువ్వు జీవించేటటువంటి జీవితాన్ని చిన్న చిన్న తప్పుల వల్ల బలవన్మరణం చేసుకోవద్దు దయచేసి ప్లీజ్. ప్రేమ తప్పని ఎవరూ చెప్పరు, ప్రేమించడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ నీ బ్రెయిన్ మెచ్యూర్డ్ అయిన తర్వాత, నువ్వు మెచ్యూర్డ్గా ఆలోచించిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తిని ప్రేమించావంటే పెళ్లి చేసుకునేటట్లు ఉండాలి. టైంపాస్ ప్రేమలు కావచ్చు, ఆకర్షణీయమైనటువంటి ప్రేమలు కావచ్చు, మనీ ప్రేమలు కావచ్చు, ఇవి శాశ్వతంగా నిలవండి, కుప్పగూలిపోతాయి. కాబట్టి ప్రేమించే ముందు ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకోవాలి. తల్లిదండ్రులు నిన్ను అల్లారు ముద్దుగా పెంచి, నిన్ను ఏ లోటు లేకుండా పెంచి, మంచి మంచి పాఠశాలలో చదివించి, విద్యాబుద్ధులు నేర్పి, నిన్ను ప్రయోజకుడిని చేయాలి అని చెప్పేసి నిత్యం నీ గురించే కలగన్నటువంటి వాళ్ళ కలల్ని కళ్ళలుగా చేసి అడియాశలు చేయొద్దండి. నువ్వు ప్రేమలో పడుతున్నావంటే ఒక్కసారి తల్లిదండ్రులను ఆలోచన చేయాలండి. తల్లిదండ్రులను కూడా ధిక్కరించి, తల్లి తండ్రి నీ యొక్క క్షేమాన్ని నిత్యం కాంక్షించే వ్యక్తులు వన్ అండ్ ఓన్లీ తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు సమాజంలో. ఏ ఒక్కరు నీ గురించి ఆలోచించరండి. అలాంటి తల్లిదండ్రులు కూడా మర్చిపోయి, తల్లిదండ్రులు కూడా తలవంపులు తెచ్చేటటువంటి పరిస్థితి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేయొద్దు దయచేసి ప్లీజ్. ఎందుకంటే వాడు నువ్వు పుట్టిన కాడి నుంచి వాళ్ళ లైఫ్ని సాక్రిఫై చేస్తూ ఉంటారు, వాళ్ళ జీవితాన్ని నీకే అంకితం చేస్తూ ఉంటారు. నిన్ను ప్రయోజకుడిగా చూడాలని చెప్పేసి నిత్యం కలలుగంటూ ఉంటారు. ఆ కలల్లోనే బ్రతుకుతూ సంతోషాన్ని ఎత్తుక్కుంటారు. చెమటోడిసి ప్రతి పైసా నీ కోసం కూడబెడుతూ నిన్ను ప్రయోజకుని చేయాలనే ఆలోచనతోనే బ్రతుకుతుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు తలవంపులు చేసేటటువంటి పనులు మీరు చేయొద్దు దయచేసి ప్లీజ్. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఉన్నత స్థాయిలో ఉంటే కొండంత సంతోషాన్ని వ్యక్తపరిచే ఏకైక వ్యక్తులు కూడా మీ తల్లిదండ్రులు మాత్రమే.
సమాజంలో అందరి దగ్గర అసూయ ఉంటుంది, అందరి దగ్గర జెల్సీనెస్ ఉంటుంది, అందరి దగ్గర ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. కానీ తల్లిదండ్రులకు మాత్రమే నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటారు, నీ ఎదుగుదలను చూసి గర్వపడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుండెలకు హత్తుకొని, మంచి విషయాలైతే మీరు మనస్ఫూర్తిగా స్వీకరించి, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మెసేజ్ని మీరు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.